Hello viewers, welcome to Androcare Connect program. సుధాకర్ గారు సార్ నేను 20 mg టెడ్లాఫిల్ వాడుతాను. 20 mg టెడ్లాఫిల్ తీసుకున్న తర్వాత రోజు తలనొప్పి బాగా వస్తుంది. దానికి బదులు వేరేమైనా వాడమంటారా, ఆపేయమంటారా చెప్పండి ప్లీజ్. ఇప్పుడు సుధాకర్ గారు మీరు 20 mg ఎందుకు తీసుకుంటున్నారు, మీ ఏజ్ ఎంత? ఒకవేళ 10 mg తీసుకుంటే మీకు సరిపోవట్లేదా? అంటే 10 mgతో కానీ ఎరెక్షన్ వస్తుంది అనుకోండి, జనరల్గా మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. టెడ్లాఫిల్ డోస్ పెరిగే కొద్దీ మీకు సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. సో ఇప్పుడు ఎందుకు 20 mg అంటే మీరు స్టార్ట్ చేయడమే 20 mgతో స్టార్ట్ చేశారా, లేకపోతే 10 mg పని చేయలేదని 20 mgకి వెళ్ళారా చూడాలి. ఒకవేళ 20 mg 10 mg పని చేయట్లేదు అనుకోండి, మనం టెడ్లాఫిల్తో పాటు ఇంకా మిగతా ట్రీట్మెంట్స్ చేయాలి. ఏదైనా హార్మోన్ తక్కువ ఉందనుకోండి, అవన్నీ కరెక్షన్ చేస్తే, హార్మోన్స్ తక్కువ ఉన్నా, విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా అది కరెక్షన్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ 10 mg కూడా పనిచేసేట్లు కూడా చేయొచ్చు, లేదా 5 mg పనిచేసేట్లు కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే దాన్ని కొన్ని మనం టెస్ట్ చేసుకొని చూసుకోవాలి. సార్ ఓల్డ్ పినైల్ ఫ్రాక్చర్ సర్జరీ అండ్ వారికోసిల్ సర్జరీ రెండు సర్జరీస్ ఒకటేసారి చేస్తారా? చేసుకోవచ్చండి. రెండు సర్జరీస్ ఒకటేసారి చేసుకోవచ్చు, జనరల్గా ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే రెండు వేరు ఉంటాయి. అంటే పెనిస్కి ఈ పినైల్ ఫ్రాక్చర్ సర్జరీ అనేది తర్వాత అంటే పెనిస్ మీద చేస్తాము, వారికోసిల్ అనేది కొంచెం పైన చేస్తాం కాబట్టి రెండు చేసుకోవచ్చు. రెండు డే కేర్ ప్రొసీజర్సే. కాకపోతే మీకు పినైల్ ఫ్రాక్చర్ ఎప్పుడైంది, ఎంత డ్యామేజ్ ఉంది, ఎంత కట్ అయింది, ఎంత ఫైబ్రోసిస్ ఉంది అన్న దాన్ని బట్టి కూడా మనం చూసుకోవాలి. తర్వాత ఇంకొక ఆయన, సార్ నాకు C1, C2, C3 ప్రాబ్లం ఉంది, మరి L1, L2, L3 ప్రాబ్లం, బీపీ కూడా ఉంది. అలా ఉన్నవాళ్ళు అంటే సర్వైకల్ ప్రాబ్లం కానీ స్పైన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు టెడ్లాఫిల్ వాడచ్చు, జనరల్గా సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు. తర్వాత ఇంకొక అతను, ఓకే నేను ఆండ్రోకేర్లో పినైల్ డాప్లర్ చేయించుకున్నాను, చాలా సింపుల్ టెస్ట్, భయపడొద్దు, కూల్గా ఉండాలి, మీ ఇష్టమైన వాళ్ళని తలుచుకోండి, థ్యాంక్ యూ అండి. ఇట్లనే ఉండాలి. జనరల్గా అదేం పెద్ద మేజర్ కాదు, ఎందుకంటే చాలామందికి ఏదో పెనిస్ మీద ఇంజెక్షన్ అనగానే చాలామంది భయపడతారు, కానీ చాలా సింపుల్ టెస్ట్ అది. సార్ ఐఎమ్ యూజింగ్ యునానీ మెడికేషన్ ఫ్రమ్ పాస్ట్ 3 months, సో అట్ ఎ టైమ్ కెన్ ఐ యూజ్ టెడ్లాఫిల్, రెమియా ఆర్ డెపాక్సిటిన్ ఓన్లీ ఫర్ ఇంటర్కోర్స్? వాడచ్చండి, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు టెడ్లాఫిల్ 10 mg, డెపాక్సిటిన్ 30 mg, యునానీ మెడికేషన్స్ కానీ ఆయుర్వేదిక్ మెడికేషన్స్ కానీ హోమియోపతి వాడుతున్నా కూడా ఈ మెడికేషన్స్ వాడచ్చు. సార్ ఆన్లైన్లో అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్గా మీ హాస్పిటల్ దగ్గరికి వచ్చి చెక్ చేయించుకోవచ్చా? డెఫినెట్లీ అండి. కాకపోతే ఏంటంటే డైరెక్ట్గా నన్నే కలవాలని అనుకోవద్దండి. అదర్ డాక్టర్స్ ఇద్దరు ఉన్నారు, డాక్టర్ సీతారాం కానీ డాక్టర్ సురేందర్ రెడ్డి కానీ, ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఇమ్మీడియట్గా అంటే ఆ రోజు నేను ఖాళీగా ఉంటే నేనే చూస్తాను, లేదా ఫస్ట్ వాళ్ళని కలిసేసి ఏదైనా టెస్ట్ చేయించేసుకొని తర్వాత నన్ను కలవండి. బట్ కొంచెం ఆ రోజు కొంచెం టైం పెట్టుకొని రావాలి మీరు. అంటే హడావిడిగా వస్తే మటుకు కొంచెం కష్టం అవుతుంది. కొంచెం టైం పెట్టుకొని వస్తే ఆ రోజే చూసి పంపించేస్తాం. తర్వాత టెడ్లాఫిల్ గురించి, ఇది రోజు తీసుకోవాలా లేక ఇంటర్కోర్స్కు ముందు మాత్రమే తీసుకోవాలా? నేను డయాబెటిక్ని, 5 mg తీసుకుంటే ఏం రిజల్ట్ లేదు, నాకు హై ఎరెక్షన్కి సలహా ఇస్తే చాలా సంతోషం డాక్టర్ గారు. సో డయాబెటీస్ ఉండి మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు మీరు బాగా ఎల్ఆర్జినిన్ తీసుకోవాలి. టెడ్లాఫిల్తో పాటు ఎల్ఆర్జినిన్ తీసుకుంటే మంచిది. రెండోది, మీకు రోజు 5 mg తీసుకొని ఏ రోజు అవసరమైతే, ఏ రోజు ఇంటర్కోర్స్ కోసం కావాలో ఆ రోజు 10 mg సపరేట్గా తీసుకోవచ్చు. తర్వాత ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ గురించి, ఈ టాబ్లెట్ భోజనం తిన్న తర్వాత పనిచేస్తుందా లేదా? మీరు ఒక వీడియోలో వయాగ్రా భోజనం తర్వాత పనిచేయదు, ఎంప్టీ స్టమక్తో వేసుకోవాలి అని అన్నారు. దీనికి అదే నియమం ఉంటుందా? దీనికి ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్, డెపాక్సిటిన్ ఇవన్నీ. సో ఈ టాబ్లెట్స్ అన్నీ కూడా ఎంప్టీ స్టమక్లో తీసుకున్నప్పుడు బాగా పనిచేస్తాయి. అంటే ఫుడ్ తర్వాత తీసుకుంటే కొంచెం అబ్జార్ప్షన్ లేటుగా ఉంటుంది కాబట్టి ఎఫెక్ట్ కూడా బాగా లేటుగా వస్తుంది. అందుకని ఇలాంటి టాబ్లెట్స్ అన్నీ వీలైనంత వరకు సాయంత్రమే తీసేసుకోమంటాం. తర్వాత నా పేరు కిరణ్, నాకు ఈడీ ఉంది, 2014 నుంచి 2018 వరకు డిప్రెషన్లో ఉన్నాను,
అది కూడా విపరీతమైన సెక్స్ కోరికల వలన నేను డిప్రెషన్లో ఉన్నాను. ఇప్పుడు నాకు ఈడీ వచ్చింది. టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. మిగతా హార్మోన్స్ చెక్ చేయించలేదు. లెఫ్ట్ టెస్టిస్ పైన ఏదో ఉబ్బినట్లు ఉంది. స్కాన్ చేస్తే ఏం ప్రాబ్లం లేదన్నారు. పీనైల్ డాప్లర్ కూడా చేయించాను. ఏం ప్రాబ్లం లేదన్నారు. లిబిడో తగ్గింది. అంగం సరిగా స్తంభించినా ఎక్కువసేపు ఉండదు. స్పెర్మ్ కల్చర్ కూడా చేయించాను. కౌంట్ బాగానే ఉంది. ఇన్ఫెక్షన్ లేదు. ఇంకా ఏం టెస్టులు చేయించాలి? ఎప్పుడో ఒకసారి సెక్స్ చేసేటప్పుడు అంగం కింద వైపు మధ్యలో నొప్పిగా ఉంది. యూరిన్ స్పెర్మ్ కొన్నిసార్లు వేగంగా బయటికి రాదు. కాన్ఫిడెన్స్ పోయింది. ఇంకా అలాగే అంగం మీద కూడా ఒకప్పుడు ఉన్నంత సెన్సేషన్ లేదు. అబ్డామినల్ స్కాన్ కూడా చేయించాను. ప్రాస్టేట్ ఏం లేదు, అన్నీ బాగానే ఉన్నాయన్నారు. అలాగే B12 విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. మీ దగ్గర అపాయింట్మెంట్ దొరకలేదు, వేరే దగ్గర చూపించాను. ఈసీజీ 2D ఎక్కువ కూడా చేయించాను, అవి కూడా నార్మల్గా ఉన్నాయంట. ఇంకా ఏం టెస్టులు చేయించుకోవాలి దయచేసి చెప్పండి. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే యాంగ్జైటీ మెడికేషన్స్ కానీ డిప్రెషన్ మెడికేషన్స్ వాడినప్పుడు ఆ మెడికేషన్స్ ఎఫెక్ట్ కొన్ని నెలల పాటు మనకు ఉంటుంది. వాటి వల్ల కూడా మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. సో కొన్నిసార్లు ఆ మెడికేషన్స్ వల్ల ఏమైనా వస్తుందా? ఎందుకంటే హార్మోన్స్ ఏం లేవు, అంటే టెస్టోస్టెరాన్ బాగానే ఉందన్నారు. సో మీరు చేయించుకోవడం మిగిలిపోయిన టెస్టులు ఏంటంటే, ఒకటి ప్రొలాక్టిన్ టెస్ట్ చేయించుకోండి, రెండోది ఈస్ట్రోజన్ టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే ఈస్ట్రోజన్ బాగా ఎక్కువ ఉన్నా బాగా తక్కువ ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు. ప్రొలాక్టిన్ కూడా. అలాగే హోమోసిస్టిన్ టెస్ట్ చేయించుకోండి. హోమోసిస్టిన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఎరెక్షన్ సరిగా రాదు. అలాగే ప్రాస్టటైటిస్, కొన్నిసార్లు ప్రాస్టటైటిస్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి సిమ్టమ్సే ఉంటాయి. అన్నీ బాగానే ఉంటాయి కానీ ఎరెక్షన్ రాదు. సో ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ అనేది స్కాన్ చేస్తాము. సో కాకపోతే ఫస్ట్ ఇవి మిగతా 3 టెస్టులు చేయించుకోండి. ప్రొలాక్టిన్, థైరాయిడ్, ఈస్ట్రోజన్, తర్వాత హోమోసిస్టిన్. ఇవి చూసుకున్న తర్వాత ఒకవేళ అప్పటికి ఏ ప్రాబ్లమ్ ఐడెంటిఫై అవ్వకపోతే అప్పుడు మనము ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ చేస్తాము. ఒకవేళ అది కూడా నార్మల్ ఉందనుకోండి, అప్పుడు దాన్ని డ్రగ్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే కొన్ని రకాల మందులు వాడడం వల్ల వచ్చిన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, దాన్ని ఈజీగా క్యూర్ చేయొచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు పీనైల్ డాప్లర్ బాగుంది అంటే మీకు 80% ప్రాబ్లం లేనట్టే. సో డోంట్ వరీ, మిగతా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అది ఈజీగా ట్రీట్ చేయొచ్చు. మొహమ్మద్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు టెడ్లాఫిల్ తీసుకోవచ్చా సార్? ఇంగ్లీష్ సార్ ప్లీజ్ అన్నారు. సో వీ హ్యావ్ ఎన్ ఇంగ్లీష్ ఛానల్, మాకు సపరేట్గా ఒక ఇంగ్లీష్ ఛానల్ ఉంది. దాని పేరు ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది. సో ఈ వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ ఇంగ్లీష్లో అక్కడ ఉంటాయి. సో తెలుగు కావాలనుకున్న వాళ్ళకు మాత్రము ఆండ్రోకేర్ ఆండ్రాలజీ క్లినిక్ అనే ఛానల్ ఉంది. ఇంగ్లీష్ వీడియో కోసం ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్ అని ఉంది, అక్కడ చూడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, క్రానిక్ బ్యాక్టీరియల్ ప్రాస్టైటిస్ వేరే అండ్ సిపిపిఎస్ వేరేనా సార్? ఈ రెండు అంటే బేసిక్గా ఏంటంటే ప్రాస్టటైటిస్ వల్ల వచ్చే సిమ్టమ్స్ని, అంటే కొంతమంది పెనిస్లో నొప్పి అంటారు, కొంతమంది పెనిస్లో టిప్లో పెయిన్ అంటారు, కొంతమంది పెనిస్లో సార్ పెన్తో కూర్చున్నట్లుంటుంది అంటారు, కొంతమంది పెరినియంలో పెయిన్ అంటారు, అంటే టెస్టిస్కి మోషన్ పైప్కి కింద భాగంలో పెయిన్ అంటారు, కొంతమంది స్పెర్మ్ రిలీజ్ అయినప్పుడు పెయిన్, కొంతమంది పొత్తి కడుపులో పెయిన్, ఇవన్నీ అంటారు. కాబట్టి వీటన్నిటినీ కలిపి ఇవన్నీ క్రానిక్ ప్రాస్టైటిస్లో వచ్చే సిమ్టమ్స్ కాబట్టి అవన్నిటిని కలిపి సిపిపిఎస్ అంటారు. సిపిపిఎస్ అంటే క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్. సో దీంట్లో ఉన్న సిమ్టమ్స్ అన్నిటినీ ఈజీగా ఒక గ్రూప్లో తీసుకొని రావడానికి సిపిపిఎస్ అంటారు తప్ప సిపిపిఎస్ అనేది జబ్బు కాదు. ఇది ప్రాస్టటైటిస్ వల్ల వచ్చిన సిమ్టమ్స్ని సిపిపిఎస్ అంటాం.